అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మార్చి 31 సోమవారం రోజున కొత్త పంచాంగం ప్రకారం మేషరాశి వారికి జరిగేది తేలిస్తే ఎగిరి గంతేస్తారు. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అనేది లభిస్తుంది. కొత్త పంచాంగం ప్రకారం మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభయోగం ఎలా ఉంటుంది, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అంటే ఉగాది కొత్త పంచాంగం తర్వాత వీరికి ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్త పంచాంగంలో అయితే వీరి యొక్క మేషరాశి వారికి వెళ్ళినట్టు శని ప్రారంభమైనందువలన అనేక రకాల ఖర్చులు ఎక్కువగా పెరగడం మొదలవుతుంది. ప్రతి పనిలోనూ వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి ధనస్థానంలో గురువు వలన ఆదాయానికి లోటు మాత్రం ఉండదు. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ యొక్క ప్రయత్నాలు తలపెట్టినా సరే 100% విజయం కలుగుతుంది. సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి వివాదాలు, పెళ్లి ప్రయత్నాలు, వివాహంలో బంధువుల నుంచి అవసరమైనటువంటి సహాయం, అలానే సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో వీరికి బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి జీవితంలో యాక్టివ్గా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. కుటుంబంలో 1, 2 శుభ పరిణయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలు జరగవచ్చు, లేదా ఇంకేదైనా 2 శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉత్తీర్ణత పరంగా కావచ్చు, ఆలస్యమైనటువంటి వివాహాది శుభకార్యంలో శుభవార్తలు వినడం కావచ్చు. ఇలా ఏవైనా సరే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. ప్రేమ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి ధనానికి మాత్రం అస్సలు లోటు అనేది ఉండదు. ధనపరంగా వీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా అభియోగాలకు కూడా ధీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్ని కూడా తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ ధన ప్రవాహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. చెల్లింపుల్లో పూజ్యం తగదు. అంటే పనులు కొంచెం మందపాటిగా జరగవచ్చును. అలానే వీరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఏకాగ్రతతో వాహనాలను నడపాలి. అలానే వీరు ఈరోజు ఎక్కువగా శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కార్యకలాపాలలో లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయికి చేరుకుంటారు. అలానే అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో కలిసి వస్తాయి. అంతేకాకుండా మీరు ఏదైతే దీనమైనటువంటి స్థాయిలో ఉన్నారో అలాంటి వారు కూడా ఆ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా కోలుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికి వాగ్వాదనలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోయినప్పటికీ
కొన్ని అంటే కొత్త మలుపులు తిరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మేషరాశి వారికి ఉద్యోగంలో మీ అధికారులకు మీపై ఖచ్చితంగా ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది. నమ్మకం బాగా పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగించబడడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివ్గా బాగా ఉంటారు. యాక్టివ్నెస్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత ఉద్యోగానికి మారడానికి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. బంధువులకు అలానే మీ యొక్క సలహాలు సూచనలు ఎక్కువగా ఉపయోగపడతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధానంగా మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కొంత అంటే మీరు ఏదైనా ఒక చిన్న పని చేసేటప్పుడు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కొద్దిగా శ్రద్ధను పెట్టి చేయండి. అనవసరమైనటువంటి వ్యవహారాలలో తలదూర్చకుండా ఉండండి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్నా, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా, లేదా ఇతర ఏదైనా సరే ఒక వ్యాపారం కానీ ఇతర ఏదైనా మొదలు పెట్టాలన్నా సరే ఈ సమయం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చేసేటువంటిది మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. తద్వారా మీరు ఈ సమయంలో చేసేటువంటి ఏదైనా కలిసి వస్తుంది. ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా లేదా మీరు ఏదైనా వ్యాపారంలో అడుగుపెట్టినా సరే అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. కష్టాల నుంచి విముక్తిని పొందుతారు. దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి. ఇక ఈ యొక్క కొత్త పంచాంగం ప్రకారం మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు జరగదు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే మీకు ఏదైనా సరే ఇది జరగదు, ఇది కాదు అని ఏదైతే అనుకుంటున్నారో అది 100% కూడా జరిగి తీరుతుంది. అంతేకాదు ఈ సమయంలో మీకు గోచారం చాలా అనుకూలంగా ఉన్నందువలన నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి వ్యాపారాలు నిస్సందేహంగా మొదలు పెట్టవచ్చు. అధిక పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది. అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకి నడుచుకున్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే మీకు డబ్బు పరంగా అయితే ఈ సమయంలో ఎక్కువగా బాగుంది, బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి శుభవార్తలు ఎక్కువగా వింటారు. అవి విన్న వెంటనే ఎగిరి గంతేస్తారు కూడా. ఇలా మేషరాశి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి గోచారం ఎక్కువగా ఉంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ రాశి వారికి. ఇక వీరు ఈ సమయంలో చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయండి. శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఆదిత్య హృదయం చదివితే గనక కష్టాలు తొలగిపోతాయి. అలానే మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కొత్త పంచాంగం ప్రకారం ఏ పనైనా ఇష్టంతో చేస్తారు కానీ కష్టంతో వీరు చెయ్యరు. అలాగే వారు కష్టాలను ఎంతో ఫలాలను చూస్తారు. కాబట్టి జీవితం అంతా కూడా అనుభవం చాలా తెలుసు. అనేక రకాల గురించి ఎటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుంచి అలవాటు పడింది. అలాగే మాట తప్పే మనుషులు కూడా వీరు మనసులు కాదు. కుంగిపోయిన సందర్భాలు వీరి జీవితంలో అయితే చూశారు. అయితే కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుంచి తిరిగి పొందలేక వీళ్ళు చాలా అయితే నిరాశకు లోనైన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. అవసరాలకు వారికి మీరు సహాయం చేస్తారు కానీ మీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు. అలాంటి పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూసారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి మార్చి 31 తేదీనైతే వీళ్ళకి అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది.
అలానే వీరు అంటే ఏదైనా పనిని అనుకున్నా సరే 100% కూడా అది పని జరిగి తీరుతుంది. ఇంతకు మునుపు ఏదైతే అనుకొని అన్నారో ఆ పనిలో ఆటంకం కలిగే ముందు లేదా ఇంకా మీరు చాలా బాధపడి ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.